ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడడానికి వారందరికీ హృదయపూర్వక వందనాలు. నా దేవుని కరుణా కటాక్షణలు మీ మీదను మీ పిల్లల మీదను ఉండునుగాక. ఈ ఉదయకాలం మరొక వాక్యం ద్వారా మనం బలపరచబడి దీవించబడడం దేవుని చిత్తం. ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి మనం సమర్పణ చేసుకుని తీర్మానం చేసుకుంటే అది మన జీవితానికి క్షేమం కలుగు చేస్తూ ఉంటుంది. చాలాసార్లు మన మార్గంలో మనకున్న పరిస్థితుల వలన మన తెలివి వలన కొన్ని కార్యక్రమాలు చేస్తాం. దానివల్ల కొన్నిసార్లు మన జీవితానికి నష్టం వస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు సంతోషం కలుగుతుంది. అంటే మన జీవితాన్ని సుఖమయంగా నడిపించుకోవాలనుకున్నా, మన జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవాలన్నా ఆ నిర్ణయాలన్నీ మన చేతిలోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అవి మంచో చెడో ఆలోచించి ఒక నిర్ణయం చేస్తే మార్గం సరళంగా ఉంటుంది. నేను ఒక వచనం చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. కీర్తనకారుడు రాసిన 37వ కీర్తనలో 27వ వాక్యంలో ఒక వాక్యం రాయబడింది. అదేమిటో తెలుసా? కీడు చేయటం మాని మేలు చేయుము. అంటే కీడు మేలు రెండు నువ్వే చేస్తావు. మళ్ళా చెప్పనా? కీడు చేయటం మాని అంటే కీడు చేయటానికి అలవాటు పడిపోయాం గనక అన్నదమ్ములకైనా, దేశానికైనా, మనుషులకైనా, సంఘానికైనా, వ్యక్తులకైనా కీడు చేసే మనస్తత్వం ఏర్పడ్డాక కీడు చేస్తూ ఉంటే ఏమి విత్తుతాం అదే కోస్తాం. అంటే నీవు చేసిన కీడే నీకు పంటగా మారుతుంది. అది మానేసి మేలు చేయి అంటాడు. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. మేలు చేయటం నీ వల్ల అయితే మేలు నీ జీవితానికి మేలు అనే పంట చేత నువ్వు తృప్తి పొంది ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకే ఇక్కడ అంటాడు కదా, కీడు చేయటం మేలు చేయటం రెండు భాగాలు నీ ఎదుట్లో ఉన్నాయిగా. మరి నువ్వు దేన్ని కోరుకుంటావో, దేన్ని చేస్తావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. నా రాత బాగోలేదు, నా భవిష్యత్తు బాగోలేదు, దేవుడు నన్ను చూడలేదు అనుకోకూడదు. ఏమి విత్తుతున్నావు? ద్వేషాన్ని విత్తావనుకో, దాని ఫలితమే కనబడుతుందిగా. మనుషుల మధ్య భేదాలు విత్తావనుకో, ఆ ఫలితం నువ్వు అనుభవించాలిగా. నీతిమంతులు కీడు చేయటానికి నువ్వు చేయి దాపినా, నోరు తెరిచినా ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావుగా. అంటే సమాజంలో నీ నడిచేటప్పుడు నీ మార్గాన్ని దీవెనకరంగా దేవుడు ఇష్టపడి ఆశీర్వదించేట్టుగా ఉండాలంటే ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. దేవుడు ఎంత తేటగా చూస్తున్నాడు. నీ అంతటినే ముళ్ళకంపలోకి వెళ్ళి దేవుడు ఇలా చేశాడు, నా బ్రతికి ఇలా అయిపోయింది అంగలార్చడం ఎందుకు? భయంకరమైన పాపం చేస్తే ఆర్థికంగాను శారీరకంగా నష్టపోతావు అని తెలుసు, చేశాక వస్తుందిగా. మరి అట్లాంటప్పుడు నీ జీవితంలో కీడు అనేది మానుకోవడం అనేది అవసరమని దేవుడు చాలా తేటగా చెబుతున్నాడు కదా. అందుకని కీడు చేయడం మాని. ఇప్పటికే నీ జీవితంలో నీ మనస్సాక్షి పని చేస్తుంటుంది. నువ్వు ఎవరికి కీడు చేసావు? నీతిమంతులకు విరోధంగా ఎట్లా చెడ్డ మాటలు పలికావు? నీ తల్లిదండ్రులకో మరొకడికో వాళ్ళకో నువ్వు ఎంత కీడుగా వ్యవహరించి వాళ్ళకి కష్టపెట్టావు అవన్నీ నీకు అర్థమవుతాయిగా. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఈ రోజు నుంచి అవి మానుకుంటే మేలు చేయడం మొదలుపెట్టు. అంటే ముళ్ళ కంపవలసిన చోటే సాగు చేసి దున్ని మరలా విత్తనం వేస్తే పంట కూడా వస్తుందిగా. నీ బ్రతుకు పాడైపోయి ఉన్నా ఇప్పుడు మరలా మేలుని విత్తనాలు జల్లు, తర్వాత నీ పంట విపరీతంగా పెరుగుతుంది. పేదలకు సహాయించి, ఒంటరిగా ఉండి వేదన పడుతున్న వాళ్ళని సహాయించి, రోగులు సహాయించి, ఒకవేళ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదరించు. ఆ మేలు నీవు వెంటనే కోసుకుంటావుగా, బైబిల్లో ఉంది. అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. మళ్ళా చదువుతానండి. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. నేను ఎవడో పడగలేడు, నువ్వు ఎక్కడా ఇబ్బంది పడవు, నీకు ఎక్కడ ఎదురు దెబ్బ తగలదు, ఎవరి వలన నీకు నష్టం కలగదు. ఎంత బాగుంది ఈ మాట. ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ఇంతకాలం నీ ఇంటికి నష్టము, దరిద్రము, రోగము, బెదాలు, సమస్యలు వచ్చాయంటే కీడును విత్తావు. అది మానుకుని మరి పరివర్తన చెంది ఇప్పుడు మేలు చేయడం మొదలుపెట్టు. మేలు ఎలాంటిదో చెప్పనా? ఒక బంతి గోడకేసి కొడితే తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు ఎన్ని మేలుడు చేస్తే అవన్నీ నీ ఎద్దకే తిరిగి వస్తాయి. అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఓ సేవకుడిగా ఈ మాటలు ముగిస్తూ నీతో చెప్పగలిగింది, నీవు నిత్యము నిలిచి ఆటుపోటులు లేకుండా పవిత్రంగా నమ్మకంగా దీవెనల పరంపరతో వర్ధిల్లునట్లు ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఒక నిర్ణయం చేసి
కీడును ఆపి మేలు చేయి, నిత్యము నీవు నిలిచి ఉందవగాక. పరిశుద్ధులను ప్రేమమ్మడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించి వాళ్ళ కుటుంబాల్లో ముళ్ళ పంటగాక ఆశ్రిత పంట ఉండేట్టుగా సహాయించి మార్పును కలుగు చేయి, పశ్చాత్తాపం కలుగు చేయి, నీ వైపు తిరిగి జీవితాన్ని మంచిగా మార్చుకునే అవకాశం కలుగు చేసి చదువులలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపార వ్యవసాయంలోనూ, కుటుంబ రక్షణలోనూ పెద్దవారికి సంతోషం, ఆరోగ్యం, పిల్లలకు సమృద్ధిని కలుగు చేసి రక్షణానందంతో నడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.